ఎంఐఎం పార్టీ వాడు రాత్రి పండుకున్నా కూడా మనం వందే మాత్రం గుర్తు రావాలి. మనకి వందే మాత్రమే గుర్తొచ్చే విధంగా మనం చర్యలు తీసుకోవడం. నమస్కారం. తెలుగు రాష్ట్ర ప్రజలకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకు, హిందూ బంధువులందరూ కూడా శ్రీ పరాభవన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనిషిలో ఉన్నటువంటి చెడును, మనిషిలో ఉన్నటువంటి అహంకారాన్ని ఓడించి విజయాన్ని సాధించడమే, విజయానికి నాంది పలకడమే ఇలా పరాభవన సంవత్సరం యొక్క అర్థం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీనికి పరాభవన సంవత్సరం చెప్పి ఒక తప్పుడు ఆలోచనతో, ఒక టెన్షన్తో ఉన్నారు. ఇదంతా తప్పు. సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో అన్నిటినీ మంచిని జోడించి అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకున్నటువంటి ధర్మమే హిందూ ధర్మం. కాబట్టి అందరం కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి, అందరి కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి, పల్లెలు, నగరాలు, పట్టణాలు అందరూ కూడా నివసిస్తున్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, ఈ పరాభవన సంవత్సరము మీ అందరికీ ఒక విజయం సాధించేటువంటి విజయవంతమైన సంవత్సరంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముకున్న ఆ మహాశక్తి అమ్మవారిని వేడుకుంటూ, మీడియా మిత్రులకు మీ అందరూ కూడా శ్రీ పరాభవన సంవత్సర శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబాలు కూడా నిండు నూరేళ్ల ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి వేడుకుంటూ, ముఖ్యంగా మొన్న అసెంబ్లీలో ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి శాసన సభ్యులు వందే మాతరాన్ని ఆలపిస్తున్నప్పుడు బహిష్కరించడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. గౌరవ రాష్ట్రపతి గారు, గౌరవ గవర్నర్ గారి యొక్క అధికారిక కార్యక్రమాల్లో వందే మాతర గేయాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్రము చట్టం చేసిన విషయం వాస్తవం. ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ధిక్కరించి వాళ్ళ నిండు శాసనసభలో దాన్ని ధిక్కరించడము ఎంతవరకు కరెక్టో గౌరవ స్పీకర్ గారు ఆలోచించాలి. గౌరవ గవర్నర్ గారు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, శాసనసభ్యులున్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ కనీసం ఎవ్వరు కూడా వారించకపోవడం, ఇది తప్పు అని చెప్పి వాళ్ళని కనీసం చెప్పకపోవడం, ఇది ఎంతవరకు కరెక్టో శాసనసభ్యులు, గౌరవ స్పీకర్ గారు ముఖ్యంగా ఆలోచించాలి. ఎందుకంటే శాసనసభ్యుల మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఎవరికి లేదు. వాళ్ళ కస్టోడియన్ ఎవరు? స్పీకర్కి అధికారులు. ఇప్పటికే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఇదెక్కడ నిర్ణయమో రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కండోహాలుగా ఆహ్వానించారు. ఆ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. అయినప్పుడు కూడా ఒక నాయకుడు అయితే ఒక పార్టీ మీద గెలిచి ఇంకో బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిందని చెప్పి అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో స్పీకర్ అనే వ్యవస్థ మీద, శాసనసభ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. తిరిగి వందే మాతర గేయాన్ని ఆలపించకుండా ఇలా ఎంఏ పార్టీ బహిష్కరించడము, కనీసం ఒక నోటీసు ఇప్పుడు కూడా స్పీకర్ గారికి విషయం తెలుసా? కేంద్రము 2026లో ఉత్తర్వులు ఇచ్చిన విషయం స్పీకర్ గారికి తెలుసా? ఇప్పుడు శాసనసభ సంబంధించి అధికారులు గౌరవ స్పీకర్ గారికి విషయం చెప్పిండ్రా, చెప్పలేదా? వాళ్ళకన్నా తెలుసా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఆ నిండు సభలో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఎంఐ పార్టీ యొక్క వ్యవహార శైలిని సమర్థిస్తున్నా, వ్యతిరేకిస్తున్నా? వందే మాత్రాన్ని ఆలపించడమా, ఆలపించద్దా? మీరు కూడా కేంద్రం ఇచ్చినటువంటి ఉత్తర్వులను గౌరవిస్తారా, గౌరవించారా? ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు. ఇది ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరాన్ని ఆలపించాల్సిందే. ఈ దేశ పౌరులను భావిస్తే నిజంగా మేము ఇట్లా ప్రభుత్వంలో ఉండేది ఉంటే నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే. ఎంఐఎం పార్టీ మెడల్ వంచి, గల్లబట్టి మెడల్ వంచి ఇలా వందే మాతర గీతాన్ని పక్క ఆలపించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ పౌరులను భావించే ప్రతి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా వందే మాతర గీతాన్ని ఆలపించే విధంగా మేము పక్కా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే వందే మాతర గీతాన్ని వ్యతిరేకిస్తారో వాడిని లోపడేసి, కటకట లోపడేసి భారతీయత ఏందో, భారతీయత గొప్పతనం ఏందో, భారతీయత దమ్మేందో వాళ్ళు చూపడతాం. మేము మెడలు వంచి బెదిరించి వాళ్ళు ఏం చేయాలో చేసి, ఇది దమ్మున్నటువంటి పార్టీ, దమ్మున్న ప్రభుత్వం చేసేటువంటి చర్యలు ఇవి. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు కకుర్తిపడి ఎంఏ పార్టీకి అడుగులో మడుగులో వాళ్ళ మోచేతి నీళ్లు దాక్కుంటూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరించినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ స్పీకర్ గారు స్పందించకపోవడం ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. దీన్ని ముఖ్యమంత్రి గారు చెప్పాలి, సమాధానం చెప్పాలి.
ఎందుకు సమర్థిస్తారు? ఏ విధంగా సమర్థిస్తారు? స్పీకర్ గారు, మీ వివరశైలి ఏంది? రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాలను పట్టించుకోవడం, దానికి అనుగుణంగా వివరించడం కాదు. శాసనసభ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరే పట్టించుకోకుంటే, మీరే తప్పుడు తీర్పులు ఇస్తే, మీరే చూస్తున్నట్టు ఉంటే వ్యవస్థను కాపాడేవారు ఇవాళ. దీన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఎంఐఎం పార్టీ యొక్క వైఖరిని తెలంగాణ సమాజం ఆలోచించాలి. దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఎంఐఎం పార్టీకి జీఎస్ఎంసీ ఎన్నికల్లో ఇలా భారతీయ జనతా పార్టీ ఇదే విషయాన్ని ఇలా భాగ్యనగర్ ప్రజలకు చెప్పబోతున్నది. వాళ్ళ ఎంఐఎం పార్టీ దేశద్రోహ చర్యలకు ఈ విధంగా ఉంది. ఏదో అప్పుడప్పుడు వచ్చి ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ వచ్చి పాకిస్తాన్ మీద మాట్లాడి, బంగ్లాదేశ్ మీద మాట్లాడి, ఏదో మాట్లాడి నేను దేశభక్తుణ్ణి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తే సమాజం గుర్తించదని. నీ కాలేజీలనే దేశద్రోహంలో పెట్టుకున్నావు. టెర్రరిస్టు ఉగ్రవాదం మూలాలే నువ్వు నడిపే కాలేజీలో ఉన్నది, నీ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవాళ నువ్వు వచ్చేదో మాట్లాడుతుంటే దాన్ని ప్రజలు పట్టించుకోరు. కానీ ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. నేను మళ్లీ చెప్తున్నా, వందే మాతరం విషయంలో గాని, ఆలపన విషయంలో గాని, దాంతోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో గాని నేను మళ్లీ చెప్తున్నా కదా, మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఎంఐఎం పార్టీ వాడు రాత్రి పండుకున్నా కూడా మనం వందే మాత్రం గుర్తు రావాలి. వారు రాత్రి పొద్దున్న లేచినా కూడా మనకి వందే మాత్రమే గుర్తొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం.